జూలై మాసం 15వ తేదీ పునీత బొనవెంతురు గారి పండుగ. ఫ్రాన్సిస్ అసీసి వారి సభ గురువు, బిషప్ మరియు కార్డినల్, వేదాంత శాస్త్రి. పునీత బొనవెంతురు గారు ఇటలీలోని మంచి క్రైస్తవ పుణ్య దంపతులకు జన్మించారు. 4 సంవత్సరాల ప్రాయంలోనే ఘోరమైన వ్యాధికి గురై చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉండగా తల్లి తన కుమారుడి కోసం పునీత ఫ్రాన్సిస్ అసీసి వారి మధ్యస్థ ప్రార్థనా సహాయాన్ని కోరగా అద్భుతంగా స్వస్థపరచబడి తల్లి కోరిక మేరకు తన జీవితాన్ని దైవ సేవకు అంకితం చేసుకున్న పునీత ఫ్రాన్సిస్ వారి సభలో చేరి వేద శాస్త్రాలను పఠించి వేదాంతవేత్తగా పేరు పొందారు. తన ఆప్తమిత్రుడైన పునీత థోమస్ అక్వినాస్ గారు ఇతని తెలివితేటలకు మెచ్చి, ఇంతటి ప్రజ్ఞానవంతుడవు ఎలా కాగలిగావు అని అడుగగా శిలువ స్వరూపాన్ని చూపిస్తూ పరిశుద్ధ శిలువయే నా జ్ఞాననిధి అని బదులిచ్చారు పునీత బొనవెంతురు గారు. తదనంతరము గురుపట్టాభిషేకాన్ని స్వీకరించి తన బాధ్యతను నెరవేర్చుతూ కొద్ది కాలానికే మఠశ్రేష్ఠుడుగా మఠంలో చెలరేగిన అలజడులను రూపుమాపి సభకు ద్వితీయ వ్యవస్థాపకులుగా ఎన్నికై పరిశుద్ధ పోపు గారి ఆజ్ఞానుసారము బిషపుగా, కార్డినల్గాను బాధ్యతలు చేపట్టారు. పోపుగారి కోరికను మన్నించి ప్రపంచ క్రైస్తవ మహాసభల నిర్వహణలో చర్చించవలసిన అంశాలను, నిర్వహణా తీరును తానే స్వయంగా తయారు చేసి దిగ్విజయంగా తన పనిని నెరవేర్చి సమావేశాలు ముగియకముందే పోపుగారి చేతుల మీదుగా అవస్థ అభ్యంగాన్ని, దివ్య సప్రసాదాన్ని స్వీకరించి పరమపదించారు పునీత బొనవెంతురు గారు. పునీత బొనవెంతురు గారా మా కొరకు ప్రార్థించండి.